మీకు తెలుసా కోకోకోలాలో ఒకప్పుడు కుకేన్ ఉండేది? అవును, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడండి. కోకోకోలా డ్రింక్ ఫస్ట్ తయారు చేసింది జాన్ పెంబర్టన్. జాన్ పెంబర్టన్ ఒక డాక్టర్, కానీ అమెరికాలో సివిల్ వార్ టైంలో యుద్ధం చేశాడు. వార్ లో బాగా గాయపడ్డ జాన్ కి మెడిసిన్ గా మార్ఫిన్ ని ఇచ్చారు, కానీ జాన్ మెల్లగా మార్ఫిన్ కి ఎడిక్ట్ అయ్యాడు. వార్ తర్వాత అట్లాంటాలో ఫార్మసిస్ట్ గా సెటిల్ అయ్యాడు. తన ఎడిక్షన్ తగ్గించుకోవడానికి జాన్ తన ల్యాబ్ లో కోకా లీవ్స్, రెడ్ వైన్ ఇంకా కోలా నట్స్ తో ఒక డ్రింక్ తయారు చేశాడు. కానీ కోలా లీవ్స్ లో కుకేన్ కూడా ఉంటుంది. ఒక లీఫ్ లో 0.35% కొకైన్ ఉంటుంది. అందుకే ఈ డ్రింక్ ని హెడ్ ఏక్స్, నర్వస్ డిసార్డర్ ఇంకా పెయిన్ రిలీఫ్ కి మెడిసిన్ లా అమ్మేవాడు. ఈ డ్రింక్ కి పెంబర్టన్స్ ఫ్రెంచ్ వైన్ కోకా అని పేరు కూడా పెట్టాడు. కానీ 1885 లో అట్లాంటా ఆల్కహాల్ బ్యాన్ చేసింది. దీంతో తన డ్రింక్ లో వైన్ యూజ్ చేయలేడు, అందుకే దాన్ని షుగర్ వాటర్ తో రీప్లేస్ చేశాడు. ఇప్పుడు ఈ డ్రింక్ లో వైన్ లేదు కాబట్టి జాన్ అకౌంటెంట్ ఈ డ్రింక్ పేరు కోకో కోలా అని మార్చమని ఐడియా ఇచ్చాడు. ఇలా కోకో కోలా స్టార్ట్ అయింది. కానీ 1888 లో మార్ఫిన్ ఎడిక్షన్ తో జాన్ పెంబర్టన్ కోకో కోలా సక్సెస్ చూడకుండానే చనిపోయాడు.